ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్న హెయిర్ గ్రోత్ డ్రింక్, నెక్స్ట్ వచ్చేసి యాష్ గార్డ్ జ్యూస్, బేబీ ఫుడ్ అన్నీ మిక్స్డ్గా ఉంటుంది. ఇది మిక్స్డ్ వ్లాగ్ లాగా. ఆఫీస్ వర్క్ ఉన్న రోజు మార్నింగ్ ఒక 10 లోపల నేను ఎలాంటి పనులు చేసుకుంటాను, ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను. యాష్ గార్డ్ జ్యూస్ అయితే చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడము. మీకు చాలా ఈజీగానే అవైలబుల్లో మనకు ఉంటుంది. ఇది ఎక్కడ చూసిన లోకల్ షాప్లో కానీ మార్కెట్స్లో కానీ ఎక్కడ కానీ ఉంటుంది. చాలామంది దీన్ని దిష్టికి యూజ్ చేస్తుంటారు, ఇంటి ముందర కడితే బాగా మంచిది అనేసి. సో ఇంటి ముందర కట్టడం కన్నా కూడా అది మనం తింటే మనకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే దీన్ని వీక్లో 2-3 టైమ్స్ అలా తీసుకుంటూ ఉంటాను. చాలా ఈజీ ఇది చేసేసుకోవడం కూడా. దీంట్లో నేను ఏం యాడ్ చేయను, జస్ట్ పీల్ చేసేస్తాను, సీడ్స్ మాత్రం తీసేసి కొంచెం వాటర్ ఈ సైజులో మనం పీసెస్ కట్ చేసేసుకోవాలి. అంతే, జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టించుకునేసినాక ఫిల్టర్ చేసుకోవడమే. సాల్ట్ ఇదంతా ఏం యాడ్ చేయదండి, ఇది బేసిక్ అనమాట. సో దీంట్లోనే ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి మనం చేసుకోవడానికి. నేనైతే ఇప్పుడు టైం లేక బేసిక్ది మాత్రమే యూజ్ చేస్తున్నాను. దీంట్లోనే చాలా టైప్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అంతే, ఇలా ఫిల్టర్ చేసేసుకోవడమే. ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్ని, కాన్స్టిపేషన్ని, గ్యాస్ని ఇవంతా తగ్గిస్తుంది. వెయిట్ రెడ్యూస్కి బాగా హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. ట్రై చేయండి ఇది. నాకైతే ఇది చాలా ఇష్టం. చాలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట. కొందరికి డిఫరెంట్ టేస్ట్లు అంతా నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి. అసలు ప్లెయిన్గా ఉంటుంది, ఏం అనిపించదు. నేను వీక్లీ 2 డేస్ అలా తీసుకుంటూ ఉంటాను. డైలీ ఏ హెల్తీ ఫుడ్ అయినా కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎంత హెల్తీ అయినా కూడా ప్రతిరోజు తీసుకోవడం మంచిది కాదు. బ్రేక్ ఇచ్చి తీసుకోవడం మంచిది అనమాట. సో నేను వీక్లీ 1 or 2 అలా తీసుకుంటాను. ఇది ఇంట్లో అందరికీ అనమాట. ఒక పెద్దది తీసుకున్నాం అనుకోండి, బూడిద గుమ్మడికాయ ఒక మీడియం సైజ్ అలా తీసుకుందాం అనుకో, ఒక 4 members వరకు సరిపోతుంది అనమాట. నాకు, మా హస్బెండ్కి, ఆంటీ, అంకుల్కి అందరికీ సరిపోతుంది. మా బాబుకి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, చిన్న బాబుకి కాదు పెద్ద బాబుకి. తనకి అంతగా నచ్చట్లేదు, కానీ స్లోగా దాన్ని అలవాటు చేసేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇంకా ఇడ్లీ చేస్తున్నా. దీంట్లోకి పీనట్ చట్నీ చేద్దాం అనుకున్నా, మామిడికాయ అనేది, సరే కొంచెం మామిడికాయ పీసులు కూడా యాడ్ చేద్దాము అనేసి యాడ్ చేసేసాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడే నేను నా హెల్తీ డ్రింక్ ఫస్ట్ నేను తాగేస్తాను, నాకు మళ్ళీ టైం ఉండదు అనేసి ఫస్ట్ నేను తాగేసి మరి రిమైనింగ్ అంతా వచ్చేసి ఆంటీకి, అంకుల్కి, సూర్యకి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది డ్రింక్ తీసుకునేటప్పుడు నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ స్కిప్ చేసేస్తాను అనమాట. ఎంటీ స్టమక్తో ఇది తీసుకుంటూ ఉంటాను. ఎంటీ స్టమక్ అంటే చాలామంది మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత తినక ముందా అని. ఎంటీ స్టమక్ అంటే మీరు వాటర్ తప్ప ఇంకా ఏం తిన్నా అది ఎంటీ స్టమక్ కిందకి రాదు. సో వాటర్ తాగిన తర్వాత ఇలా ఏదో ఒక జ్యూస్ తీసేసుకుంటాను. తర్వాత ఇంకా బేబీకి ఈరోజు రాగి జావా, దాంట్లోకి వచ్చి నేను కొద్దిగా బనానా కూడా మిక్స్ చేసేస్తున్నా. మా బాబుకి రాగి జావా వచ్చి నేను వీక్లో 3 times కంపల్సరీ ఇస్తాను, 2 to 3 times అనమాట. తనకి అది చాలా ఫేవరెట్ ఫుడ్. నెక్స్ట్ రాగుల్ని నానపెట్టి ఆ రాగి పాలు తీసి అది కూడా ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక డిఫరెంట్గా ఇస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ నా ఫేవరెట్ హెయిర్ గ్రోత్ డ్రింక్, అది ఎండాకాలము ప్రతిరోజు తాగుతున్నాను. అంటే వీక్లో ఒక 5 days కంపల్సరీ తాగుతాను. కొన్ని టైమ్స్ టైం లేనప్పుడు స్కిప్ చేస్తాను, కానీ ప్రతిరోజు తాగుతున్నాను. దీనికి బాగా ఒక పిడుకుడు కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకొని కొద్ది కరివేపాకు, అల్లము, జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 spoons వచ్చి కర్డ్ వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లో సాల్ట్ అయితే స్కిప్ చేసేస్తున్నా, మీకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. కొద్దిగా అలా గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసేసుకోవడమే. మీకు బాగా ఇంకా ఎంత కరివేపాకు యూజ్ చేయాలి అని చెప్పాలంటే, మీ బటర్ మిల్క్ వచ్చి ఇలా చూసిన తర్వాత లైట్ గ్రీన్ కలర్లో ఉండాలి, అంత వేసుకోవాలి. స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళకి ఎక్కువ వేసుకుంటే నచ్చదు, అలాంటప్పుడు మీరు కొంచెంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలానే బటర్ మిల్క్లో కూడా ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటారు. నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు. కరివేపాకు, అల్లము, జీలకర్ర, కర్డ్ వేసి పట్టించుకొని ఇలా బాటిల్లోనే, మార్నింగ్ టైం నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఆ టైంలోనే ఇలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకునేసాను అనుకోండి, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు తాగడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ సూర్యకి వాళ్ళకి పెట్టి చేస్తున్నా. ఆంటీ వాళ్ళకి ఇంకొంచెం లేట్గా తింటారు, అందుకని సూర్యకి పెట్టి చేస్తున్నా. ఈ చట్నీ మా బాబుకు కొంచెం ఇష్టం, నాకు ఇష్టము, కానీ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇడ్లీ తినట్లేదు. నేను ఆల్రెడీ ఒక రొటీన్ ఫాలో చేస్తున్నాను చెప్పాను. మార్నింగ్, ఈవినింగ్ వచ్చి నో సాల్ట్, షుగర్, ఆయిల్ అనమాట, అది ఫాలో చేస్తూ ఉన్నాను.
కొన్ని టైమ్స్ మనం ఫాలో చేయలేకపోతూ ఉంటాం, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డైట్ గురించి నేను ఇంకొక వీడియో క్లియర్గా చెప్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డైట్ని వచ్చి రాంగ్గా ఫాలో చేస్తున్నారు. అలా ఫాలో చేస్తే మీరు వెయిట్ ఇంకా పెరుగుతూ ఉంటారు. దాని గురించి నేను వేరే వీడియోలో మాట్లాడతాను. నెక్స్ట్ బాబుకి ఇక్కడ ఇడ్లీ ఇలా పెట్టి చేస్తున్నా, చిన్న చిన్న పీసెస్ వేసి, అంటే బ్రేక్ఫాస్ట్ తినేక ముందు ఇలా పెట్టి చేస్తే తను కొంచెం తినడానికి ట్రై చేస్తారు. దాంతోపాటు మళ్ళీ నేను కూడా కొద్దిగా తినిపిస్తాను అనమాట. మళ్ళీ నేను మార్నింగ్ యాష్ గార్డ్ జ్యూస్ తాగాను కదా, ఒక 1 hour బ్రేక్ ఇచ్చి తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతూ ఉంటాను. సో సమ్మర్ టైంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువ ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం మంచిదన్నమాట. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఓట్స్ ఎప్పుడు ముందు రోజు చేసుకుంటాను, నాకు మళ్ళీ చేసుకుంటే టైం ఉండదు. ఓట్స్ ఎప్పుడు ఒక బాక్స్ రెడీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని టైంలో రెడీగా తినేసేయచ్చు, అందుకనేసి ఎప్పుడు ఒక బాక్స్ రెడీగా పెట్టుకుంటాను. ఈ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను, లాంగ్ వీడియో పెట్టాను. ఈసారి నేను ఓట్స్ అన్ని రెసిపీస్ అన్నీ, ఏ ఓట్స్ మంచిది, ఎలాంటి ఓట్స్ ప్రిపేర్ చేయాలి అవన్నీ కూడా వీడియో చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. క్లారిటీ ఉంటుంది, అందరూ ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు అందుకనేసి. నెక్స్ట్ నాకు ఇంకా వర్క్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడు అలా వచ్చేసి ఫుల్ ఎక్సర్సైజ్ చేసేసుకుంటాను. ముందైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. మన రొటీన్ని, అందరికీ సేమ్ రొటీన్ ఉండదు కదా, వాళ్ళ వర్క్ వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు బేస్ చేసుకొని మనం ఏ టైంలో చేయాలో వర్కౌట్స్ మనమే డిసైడ్ చేసుకోవాలన్నమాట. అందరికీ ఒకేలాగా ఉండదు కదా, కొందరికి మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది, కొందరికి ఆఫ్టర్నూన్, కొందరికి ఈవినింగ్ అలా ఫ్రీగా ఉంటుంది. మనం ఏ టైంలో చేయాలో డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే నాకు సేమ్ టైంలో వర్కౌట్ చేసేకి అవ్వదు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇమీడియట్గా ఒక 10-15 minutes వాక్ చేయడము, వార్మప్స్ చేయడము, స్ట్రెచింగ్స్ చేయడము అలా చేస్తూ ఉంటాను. ఏమో లంచ్కి మిల్లెట్ సంగటి. మీలో ఎంతమంది మిల్లెట్ సంగటి ట్రై చేస్తున్నారు, చేయడం వచ్చారో అలా కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ ఏం తినాలో కూడా ముందే డిసైడ్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ ఈ స్వీట్ పొటాటోని మార్నింగ్ తింటే చాలా మంచిది. కొన్ని ప్లేసెస్లో స్వీట్ పొటాటోని బాగా తీసుకుంటారు, స్కిన్కి చాలా మంచిది అనమాట. అంటే ఒక వీక్లో 2-3 times అలా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ అప్పడాలు అంటారా ఏమంటారు తెలియదు, ఈ అప్పడాలు ఆంటీ చేస్తున్నారు సగ్గుబియ్యంతో, చాలా బాగున్నాయి టేస్ట్. నాకు ఫస్ట్ టైం వచ్చి ఇంకా బయట తినకూడదు, అంటే బయట ప్యాకెట్స్లో కొనకూడదు, మనమే ప్రిపేర్ చేసుకోవాలి అనిపించింది. ఎండాకాలం ఎట్లయినా బాగా ఎక్కువ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. సైరస్కి చాలా ఇష్టము. లంచ్ అయితే నేను ఇలా తింటాను, బాగా ఫుల్గా తింటాను. ఇంకా కొంతమంది నన్ను ఫీడ్ చేస్తున్నారు కదా, మీరు తక్కువ ఫుడ్ తీసుకుంటారు, బేబీకి సరిపోతుందా అని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో దానికి ఆన్సర్ చేశాను, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఓట్స్ తీసుకుంటే మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. నేను డేకి కావాల్సిన ఫైబరు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాను అనమాట. మనం ఎంత క్వాంటిటీ కాదు, మనకు బాడీకి ఎంత క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా నా లంచ్ అయిపోయిన తర్వాత సీరియస్ కోసము నేను మష్రూమ్ ప్యూరీ చేస్తున్నాను. ఇది కొన్ని పీసెస్ మొత్తం తినరుతాను, దీంట్లో ఒక 1/4 భాగం నేను సీరియస్కి పెట్టేస్తాను, మిగతాదంతా సైరస్ తినేస్తారు అలానే ఫ్రై చేస్తే. స్టార్టింగ్లో నేను ఏం సాల్ట్ యాడ్ చేయట్లేదు, 1 year వరకు బేబీస్కి సాల్ట్ ఇవ్వకూడదు, వాళ్ళ కిడ్నీస్ వచ్చి ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో 1 year టైం పడుతుంది, అందుకనేసి కొంచెం సైరస్కి పక్కన పెట్టేశాను. సీరియస్కి ఇలా ప్యూరీ చేశాను. సీరియస్కి సైరస్కి ఇద్దరికి కామన్గా కొన్ని ఫుడ్స్ భలే ఇష్టము. వాళ్ళిద్దరికి రాగి నచ్చుతుంది, ఇద్దరికి మష్రూమ్ నచ్చుతుంది, ఇద్దరికి ఎగ్ నచ్చుతుంది. కొన్ని ఫుడ్స్ ఇద్దరు సేమ్గా ఇష్టపడతారనమాట. మీ పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ ఏంటో కమెంట్ చేయండి. సో ఇంతే నా వీడియో, ఇలా ఉంటుంది డే. మోస్ట్లీ ఈవినింగ్ అంతగా వీడియోస్ తీను, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతే. ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ వీడియో మీకు ఏది కావాలో కమెంట్ చేయండి. మోస్ట్లీ ఆ వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. నేను నా లిస్ట్లో ఉండేది వచ్చేసి నెక్స్ట్ హెయిర్ మాస్క్, నెక్స్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఈ 2 లాంగ్ వీడియో క్లియర్గా తీయాలనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చి ఓట్స్, మర్చిపోయాను, ఓట్స్ గురించి కూడా. సో ఈ మూడిట్లో మీకు ఏది కావాలో డిసైడ్ చేసి కమెంట్ చేస్తే నాకు ఒక 1 week టైం తీసుకొని నేను క్లియర్గా మీకు వీడియో చేస్తాను. ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.